నమస్తే ఏమి కిషన్ కాక ఎట్లున్నారు మంచిగా ఉన్నారా? నేనైతే బిందాస్ ఉన్నా. ఏంది చెట్ల పుట్లలో ఉన్నా అనుకుంటారేంది? సినిమా షూటింగ్ వచ్చిన సినిమా షూటింగ్ మంచిగా 4th షెడ్యూలు. టైటిల్ అయితే ఏమనుకోలేదు. ఇంకా మన రవితేజ తమ్ముని కొడుకు హీరో రఘు వాళ్ళ కొడుకు హీరో. సినిమా బండి సినిమాల హీరోనేమో విలన్ ఇందులో. సో మేము విలన్ బ్యాచ్. ఇవాళ పొద్దుగాలు వచ్చేసి గెటప్ వేసుకొని కూర్చున్నాం. ఇంతవరకు అయితే షార్ట్ అవ్వలేదు. సో రోప్ షాట్లు వేస్తారు వాళ్ళు. రోప్ షాట్స్ హీరో కోసం ప్రాక్టీస్ చేసి ఉంచుతారు వాళ్ళు. మేమైతే ఇక్కడ కూర్చున్నాం. ప్రసాద్ చూడు ఎట్లా ఉన్నాడు. అదో పండుకున్నాడు ప్రసాద్ మంచిగా. చూడండి. హాయ్ అందరికీ నమస్తే. నేను ప్రసాద్. ఎట్లున్నారు? మంచిగున్నారా? ఈ విషయం ఏంటంటే మంచి అడవులకి వచ్చినాం. ఈ సినిమా షూటింగ్లో ఉన్నాం. అక్కడ సీన్ నడుస్తుంది. ఏమో సీన్ వచ్చేసరికి లేట్ అయింది కదా, అందుకనే ఇక్కడ కూర్చున్నాం. అనుకున్నా చెప్పుడు కాదు. ఇక్కడ పడుకున్నాం. ఏం చేయాలి ఎప్పుడు బోరు కొడుతుంది. చూసిరా, నాకైతే అడవి మళ్ళీ చేసినాం కదా అక్కడ గోవిందారం జంగల్లో. సో ఆ ఫీల్ అయితే అనిపిస్తుంది, ఎందుకంటే జంగల్ మొత్తం అట్లే ఉన్నది. చూసిరా ఒక్కొక్క చెట్టు ఎట్టున్నదో మొత్తం చూస్తాం మీకు. ఓకేనా? షార్ట్స్ చూస్తాం. చూసిరా ఎంత హడావిడి ఉందో. ఇక్కడ హీరో గారికి రోపు సిడేస్తారు వాళ్ళు. రియల్ మారి అక్కడ నుంచి దుంకుతాడు హీరో. అక్కడ ఉండి వేస్తామండి. ఏది మరేనా దున్నపోతా? మరిచిన దున్నపోతా డూప్లికేట్ పక్కకున్నా. అక్కడ కింద కింద అక్కడ డూప్లికేట్ బరీ. చింటూ మాస్టర్ చెప్తాడు, మాస్టర్ని ఫాలో అవ్వు. తీసుకుని వెళ్ళినప్పుడు వెళ్ళిపోవాలి. వికాస్ గారిని విలువ. రంజిత్ కిషోర్ ఏది లెఫ్ట్ రైట్? లెఫ్ట్ రైట్ అన్న. ఓకే వైట్ మాస్టర్ లాస్ట్ ఆయన.
కిషోర్ రోప్స్ పట్టుకోదు అన్న బాడీ బిగినింగ్ తిరుగుతుంది అన్న మీరు ఉన్నారు ఇక్కడ నుంచి వెళ్తున్నప్పుడే రెడీ రెడీ రోల్ యాక్షన్ నీ పొజిషన్ ఇవ్వాలన్నా సరిపోతుంది చూసిరా సినిమా అంత ఎంత కష్టం ఉంటుందో ఇంకా రోప్ షాట్లు అంటే ఇంకా ఘోరం ఉంటుంది పరిస్థితి వాళ్ళు ఫైటర్లు కాబట్టి చేస్తారు కొత్తలో కష్టమైంది రెడీ అన్న రోల్ ఆనంద్ గారు గ్రూపు రెడీ అన్న జింబల్ రెడీయా కొంచెం డౌన్ అన్న జింబల్ డౌన్ ఓకే అన్న రెడీ రోల్ యాక్షన్ ప్లేబ్యాక్ ఓకే సినిమాలో విలన్ తీసుకొని సినిమా బండి సినిమాలో హీరో ఈ సినిమాలో విలన్ కిషోర్ మీరే చూసుకోండి ప్యాన్ రైట్ రమేష్ ప్యాన్ రైట్ అడిగి నిల్చొని కిషోర్ మీరే చూడు ప్యాన్ రైట్ షర్టు ఇట్లా పెట్టుకున్నాడు చేతులు రైట్ ఇంకా రైట్ రా ముంగట ఏ అక్కడ నుంచి జరగండి అన్న ఆ డిపార్ట్మెంట్ జరగండి దా రా ముంగట ప్యాన్ రైట్ ఓకే మూవ్ అప్ కొంచెం ప్యాన్ రైట్ ఆ డిపార్ట్మెంట్ ఆనంద్ గారికి రండి కొంచెం ప్యాన్ రైట్ ఫార్వర్డ్ ప్యాన్ రైట్ మూవ్ అప్ ఒకసారి ప్యాన్ రైట్ కొంచెం ప్యాన్ రైట్ ఇప్పుడు మూవ్ అప్ ఆనంద్ గారు సాంబ్రాన్ కొంచెం ప్యాన్ రైట్ సాంబ్రాన్ ఉంటే ఏడ్చి కదా మూవ్ అప్ ఓకేనా కిషోర్ మూవ్ అప్ ఓకే చాలు రెడీ కిషోర్ ఇప్పుడు ప్రాపర్ సెంటర్ లో చూసి అక్కడ నుంచి నాకు జంప్ లీడ్ ఇవ్వనండి అంతే అన్నా ఇస్తున్నా భీమా అన్న కొంచెం సాంబ్రాన్ స్మోకి లేదు చేంజ్ చేసుకోండి డీజిల్ లేకండి ఏదైనా స్మోకే కదా ఇదైనా స్మోకే అదైనా అక్కడ జరిపి పెట్టండి ఇప్పుడు వస్తారు అట్లా 11:50 చేస్తామన్నా గంట
గెట్టింగ్ అప్ అవుతున్నాడా అన్న ఒకసారి అది గెట్టింగ్ అప్ ఇయ్యారన్న కింద నుంచి మీరు ఇప్పటిదాకా కింటూ దున్నపోతే ఇక్కడ తీసుకుంకొచ్చు దాని అవతల రెడీ అని ఒక్కసారి గెట్టింగ్ అప్ పొజిషన్ ఏమన్నా రెడీ యాక్షన్ గెట్టింగ్ అప్ అక్కడ డైలాగ్ చెప్పి 1 స్టెప్ వేసి వెళ్ళండి అన్న గాలిలో అది తీయండి అన్న గొడ్డలు కొంచెం గొడ్డలు ఎంటర్ పెట్టుకోరా ఓకే అన్న రెడీయా రెడీ ఇక్కడ చేయండి కొడతా రెడీ బ్లూ డ్రెస్ వేసుకున్నాడు కదా ఆయన ఫ్యూచర్ ఎగిరిపోతాడు ఆయన కనవాడు మనిషి బ్లూ డ్రెస్ వేసారు అన్నమాట బ్యాక్గ్రౌండ్ బర్రె పోయేందుకు ఆయన తీసుకోవడానికి రెడీ రెడీ సైలెన్స్ చిట్టు తొందరగా ఇచ్చే అవతల ఇంకొంచెం ఇంకా 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 డైలాగ్ చెప్పి అప్పుడు కాల్ పెట్టి వెళ్తున్నారా అన్న వచ్చాను ఆటి పడ్డాడు వచ్చాను అన్న అందుకే బ్లూ డ్రెస్ చెప్తారా ఆ చిట్టు చెప్తున్నాను అన్న అంటే అంత తెలియదు మనకి ఇప్పుడు సెకండ్ లో చెప్తారు రెడీ రోల్ రోల్ చూసి బోర్వాడి వెళ్ళిపోతారు సినిమా కాడికి రావాలంటే ఎంత ఒప్పుకున్నాలి ఏం కదా రోల్ యాక్షన్ బ్లాక్ డ్రెస్ వేసుకున్నాడు కదా ఆయన ఫైట్ మాస్టర్ అని ఇతను వస్తుండు కదా ఇటు బ్లాక్ షర్ట్ ఫైట్ మాస్టర్ అని బ్యాగ్ చూసుకుంటారు అనమాట షార్ట్ ఓకే అయితే నెక్స్ట్ షార్ట్కి వెళ్ళిపోతారు ఐదు టేకులు 6 టేకులు అయింది ఇక కష్టపడి క్లోజులు వైర్లు ఎట్టుకేసి షార్ట్ ఒక వేసుకున్నారు కోతులు చూడు ఎట్లా ఆడుతున్నాయి అక్కడ కనిపిస్తున్నాయా అవి అక్కడక్కడ ఎగురుతా ఉన్నాయి చెట్టు మీదకి వచ్చినట్టు ఇక్కడ జంగల్కి రాజా పిసి విద్రేషం అంతా అంగడంగడైతే ఇలా షార్ట్లు ఉంటేనేమో ఏం బోర్ కొట్టపు పొద్దుగాల వచ్చి కూర్చున్నామంటే బోర్ కొడుతుంది నైట్ నిద్ర లేదు కొంచెం పండుకున్నాం అటు బోరినాం ఇటు బోరినాం తిన్నది అరుగుతుంది చూసి రెట్ట దుంకుతున్నాయి కోతులు అక్కడ ఇది సినిమా కష్టం ఇట్లుంటాయి అన్నట్టు కష్టాలు ఇష్టం కాబట్టి కష్టపడాలి కష్టంతో ఇష్టపడాలి పని చేసుకోవాలి అంతే ఇంకా బారులు అవుతుంది రాబెట్టాక చేత చిన్న చిన్న ఇట్లా వీలైతే లేదన్నట్టు షూట్స్ అటు ఇటు పనులు అంగడంగడ అవుతున్నాయి అని పెడితే కాంచేలి ఇట్లా చిన్న ఆమెలా భలే ఆడుతున్నాయి కోతులు ఇప్పుడే కనబడలేదు ఎక్కడి నుంచి వచ్చినాయి టైంకు ఇక్కడ మంచిగా పేర్లు పెట్టి చూసుకుంటుంది సూపర్ తాగు చూసిరా ఎట్లా పేర్లు చూస్తుంది మంచిగా అది హాయిగా
దిస్ ఈజ్ జంగల్ మంగల్. వావ్, సన్ రైజ్. హలో భాయ్, హలో చేస్తాను అన్నా ఇంకో కోతి లెక్క అయినవా? ఏం చేద్దాం, పొద్దున వచ్చినాము ఇప్పటి వరకు షూటింగ్ ఇంకా మాది కాలేదు, వాళ్ళది నడుస్తుంది. ఇక పండి పండి మొగం అయింది. కొంచెం అటు ఇటు తిరిగినాం, బోరు కొట్టింది, పడుకున్నాం, వేసినాం, లంచ్ చేసినాం, మళ్ళీ కూర్చున్నాం. ఎప్పుడు వెళ్తే పోయి అడుగుతామా అని చూస్తాను. గట్టిగా పరిస్థితి. మీరు ఒక్కొక్క రోజు షార్ట్లో పోకుండా ఇంటికి వెళ్ళిపోయే రోజులు ఉంటాయి. అట్లా లైటింగ్ చూసారా ఎంత మంచిగా ఉంది లైటింగ్ అక్కడ. వావ్, కెమెరా కనబడుతుంది లైటింగ్ అనేది చూసిరా. అట్లా జనాభా మొత్తం లైటింగ్. ఒక షాట్ కోసం పొద్దున నుంచి చెప్పబడతాను. చూసినా ఇన్నిసార్లు షాట్ చేస్తే ఓకే అయితే ఇంత కష్టం ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు డూబును కట్టి చూసిరా, డూబును చూపెడుతున్నావు. డూబు ఆ బండి ఆయన డూబు అన్నట్టు. ఇప్పుడు ఆ హీరోకు డూబు పోయినాయి. హీరోతో కానప్పుడు డూబ్స్ పెట్టేసి ఇట్లా చేస్తారు అన్నట్టు షార్ట్స్. అట్లా డూబ్ అంటే సేమ్ పర్సనాలిటీ, సేమ్ హెయిర్ స్టైల్, సేమ్ డ్రెస్సింగ్ స్టైల్, ఇట్లాంటివన్నీ క్యారీ చేస్తారు అన్నట్టు డూబ్కి. అట్లా చూసిరా ఎట్లయితే డూబ్. చలో నెక్స్ట్ చూస్తాం అలా వేరే. అది నీ పొజిషన్ రావద్దు సత్తి. ఇది మిస్ చేసిన ఒక గుడ్డలి, అది కావాలి. అక్కడ నుంచి రండి, ఇంకొకసారి చూసుకో. ఎరవమన్న బాగుందన్న ల్యాండింగ్ ఇంకొకసారి చూసుకోరా. ఓకే ఓకే ఓకే. అన్న అది వద్దన్న, కావాలి అని అంటే అక్కడికి వెళ్ళి మన జనరల్ క్లోజ్ పెడతానంటే పెట్టండి. విలన్ క్లోజ్ అదన్న, విలన్ క్లోజ్ పెడతా అంటే ప్రొఫైల్ కానీ ఎక్కడన్నా ఓకే. అంటే ఇప్పుడు ఇది గ్రూప్ కదా, పెట్టండి. ఒక ప్రొఫైల్లో క్లోజ్ ఏదైనా అట్లా వాక్ వస్తుందా చిన్నగా అలా పట్టుకొని ప్రొఫైల్లో. కాఫీ వచ్చేసింది, చాయ్ వచ్చేసింది, టీ బ్రేక్. ఓకేనా చూసుకున్నాను. అన్న కొంచెం లాక్తో పెట్టాను అన్న, మిగతా అంతా బాగుంది. సతీ ఎయిర్లో కొంచెం పోస్టర్ హోల్డ్ చేయవా? మిగతా అంతా బాగుంది, పర్ఫెక్ట్ ఉంది. స్పీకర్ చేయండి అబ్బా, స్పీకర్ చేయండి అబ్బా. రెండు డిపార్ట్మెంట్ స్పీకర్ ట్రాక్ అండ్ డ్రాపింగ్ తీయండి. ఇక్కడ హలో కొంచెం చూసుకుంటే మాత్రం ఇది మొత్తం కోనేరు అన్నమాట. ఇంత పెద్ద కోనేరు ఉన్నది. దీని పక్క చూసుకుంటే మొత్తం ఓల్డ్ మరి గుడి తెలియదు కానీ ఇక్కడ చూసుకున్నారా
కార్తీక మాస దీపారాధన వత్తులు వెలిగించుట స్థలం ఇది. సీన్ వచ్చేసి గుట్ట దిగుడు, మెట్లు దిగుడు. ఇప్పుడు మనం ఉరికిస్తారు ఇక. అడవిలో అన్నలు, వాళ్ళ తట్ట, వాళ్ళ పుట్ట. డమ్మీ గన్ను ఒరిజినల్ గన్ తెస్తారట. చూడండి, చూస్తారా ఎట్లా ఒరిజినల్ ఉన్నాయి. వీడియో తీస్తున్నా, షార్ట్లో తీయద్దు అని. ఏం కాదు బ్రో, అంత మనదే వెళ్ళిపోతుంది. ఇదా ఏది టెంపుల్? ఏది ఫైనల్ టెంపులా? అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అంటే తిరుపతి వెంకటేశ్వర. అదే ఓల్డ్ టెంపుల్ అవి చూపించిన. అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అట పైన ఆయన అక్కడ. సరే ఓకే, షార్ట్ ఓకే. మళ్ళీ వస్తా. ఏ టమాటా పడ్డా కనబడతలేదు ఇప్పుడు. కూల్ హేమంత్ బ్రో. లేవండి, ఇది మా బ్యాచ్, జలంధర్ బ్యాచ్ ఇది. అనంత పద్మనాభ టెంపుల్ అట పైన. ఈ మెట్ల వెనుక ఉరికిస్తారు ఇక మమ్మల్ని. ఒక 4-5 సార్లు ఉరికిస్తే కాళ్ళే రేపు ఇక. లేదు, మనమే ఓన్లీ బ్యాచ్. ఇట్లా కూర్చున్నా చూడండి. వస్తాడు బ్రదర్, వస్తాడు. అందరికి నమస్కారం. ఇదంతా జలంధర్ బ్యాచ్, జలానందం ఎక్కువ బ్యాచ్. ఇది కరీంనగర్ బ్యాచ్, మాదంతా హైదరాబాద్ బ్యాచ్. ఈయన మాత్రం గుర్తుపెట్టుకోండి, వాడు వేరే బ్యాచ్ కదా, అది మాకు సంబంధం లేదు. తప్పు బ్యాచ్ వరకు బ్రో. పొద్దు నుంచి గిటాప్ వేసుకొని కూర్చున్నావు అనుకున్నావు. ఈయన ఎవరు అనుకున్నావు? నాకు కూడా తెలియదు. ఆయన ఎవరు అనుకున్నావు? గీనే ఆయన తోపు. ఆయన నేను తోపే. మన సరే నేను తోపే అండి. నా తమ్ముడు చెప్తున్నాడు కదా, తోపే. నా అసిస్టెంట్. ఇటు చెప్పు, నేను చెప్తాను. ఆయన ఎవరు అనుకున్నావు? అటు చూపించు, ఇటు చూపించు. ఆయన ఎవరు అనుకున్నావు? ఇటు చూపించు. తెలీదు. ఈయన తప్పి చెప్పారు కదా, మంచి గుడి దగ్గర తప్పిపోయాడు అనమాట. ఇక్కడే ఉంటాడు ఇది కార్యక్రమాలు. నైట్ టైము కాదు, మనం కూర్చున్నాడు గుళ్ళకి వెళ్ళి వచ్చిన భక్తులతో బాబా అన్నట్టు. మనం వాళ్ళ దగ్గర కమిషన్ తీసుకుంటుంటాడు. వాళ్ళ దగ్గర కమిషనా? అగో ఏమున్నాయి బ్రో? కాదు, నువ్వు షూట్ చేస్తున్నావు, దీనికన్నా ఎక్కువ పక్కగా షూట్ చేసి సీసీ కెమెరా బ్యాక్ ఉంది. ఇక్కడ ఫోల్క్ ఉంది ఇక్కడ. మేకప్ మ్యాన్ పంపించాను ఈ క్యాటూల్ రమ్మన్న ఆనందన్న అంటే అన్నయ్య. బాబా వస్తురు పైనకి వెళ్ళి వెయిటింగ్. మదన్న ఒకసారి జరగరా. రెడీ రెడీయా కిషోర్? మదన్న ఒకసారి జరగరా. రెడీనా? రెడీ యాక్షన్.
ఏ మట్టి పూద్దాం, ఇది 2 నిమిషాలు తింటుంది. 2 నిమిషాలు ఆగంటే మట్టి పూయాలని. మేడం 2 నిమిషాలు ఆగమంటే తింటుంది, 2 నిమిషాలు ఆగుతుంది. నువ్వు రాసేసి అంటే నిన్నలాగా కొంపులకి మొత్తం ఫోటో చూపెట్టు. 4 రోజుల నుంచి పూతానే మస్తు చూసిరా మరి దున్నపోద్దు మేకప్ వేసుకో మంచిగా. మేము కాదు ఆర్టిస్టులం, అది ఇప్పుడు ఆర్టిస్ట్, పెద్ద ఆర్టిస్ట్ చింటూ. దీని మొత్తం ఏంది కంట్రోల్ చేసేది మొత్తం మన బ్రోలు ఇద్దరే, విఘ్నేష్ బ్రో, చింటూ బ్రో. మాతో యాక్టింగ్ చేసుకుంటా అటు మొత్తం స్టిల్స్, కెమెరా, మొత్తం మేకింగ్, అసిస్టెంట్ యాక్టర్ మొత్తం అన్నీ వేసుకుంటున్నాను అన్న. ఇది ఇంకా చింటూ ఇది మీదేనా? అవును. ఎన్ని రోజులు అవుతుంది ఇప్పటికి దీని షెడ్యూల్? ఇప్పటికి 28 days కంప్లీట్ చేసుకుంది అది. చూసిరా మనకంటే బిజీ ఉన్నది అది. ఏం పేరు దీని పేరు? మారి. అంటే ఒరిజినల్ సినిమా ఒరిజినల్ పేరు మారియా? చూసిరా ఎట్లా ఇస్తాం లుక్ అది. మారి ఇప్పటిదాకా చెట్టు కింద జరిగింది షూటు. వికారాబాద్ జంగల్ ఇది. ఈ జంగల్లో చిరుతపులి కూడా ఉందట, రియల్గానే ఉంది, తిరిగింది అట. బోర్డు కూడా పెట్టేసారు ఎంట్రీలో, జాగ్రత్తగా ఉండాలని చెప్పి అనౌన్స్ చేసారు ఫస్టే. అన్న ఆన్లైన్ ఎడిటర్ ఫొటోస్ దిగుతాడు, స్టిల్స్. మన కెమెరా చూస్తే ఇక పానం ఉంటాను అటు. ఓకే చూస్తాం మళ్ళీ కొత్త కొత్త. ఓకేనా? కిలో లంచ్ బ్రేక్ అయిపోయింది, అందరం పోతున్నాం. ఏంటంటే మన కెమెరామెన్ గారిది బర్త్డే ఉంది, సో కేక్ కటింగ్ చేద్దాం రండి అని అందరిని పిలిచిండు. అందరు అడిగిపోతున్నాం, చూపిద్దాం చూడండి. బొడ్డలకి ఇద్దరేంది, బొడ్డలకి ఇద్దరా కేకు? రోప్ తీసేయండి ఇంకా. కేకు ఓ రోజు బిర్యానీ పార్టీ పెట్టుకుంటే అదే బర్త్డే.
ఒరిజినల్ అనుకున్నారేంది? ఒరిజినల్ కాదు, డమ్మీ మారి. చూసిర్రా ఎట్లుందో? ఎక్దమ్ దునపదులకి లేదు. దీంతో ఫైట్ సీన్ మొత్తం జరుగుతాయి. ఊగుతుంది, చెవులు ఊగుతాయి, అలిగా ఊగుతుంది. ఒరిజినల్ దునపదులకి ఉంది కదా. బాగుండు. డార్లింగ్ హాయ్ చెప్పు. హాయ్ హాయ్. అటుపక్క ది అన్న అయిపోయింది.
హలో, గుడ్ ఈవినింగ్. తనకైతే లంచ్ చేసేసి ఈవినింగ్ టైం అయింది. మా షాట్ ఇప్పుడు అవుతుంది. లోపలికి వచ్చేసినాం జంగల్కి. అయితే ఇక్కడ అంటే ఇది త్రిబుల్ ఆర్ చేసిరట ఇక్కడ లొకేషన్ ఇది. సో మీకు చూపెడతా, ఓకేనా? చూసుకుంటే అక్కడ చేస్తారు, చూసిరా అక్కడ కెమెరా ఇట్లా ఫిట్ చేసుకుంటారు. దాని అక్కడ అవతల ట్రాక్టర్ అనమాట. మా ట్రాక్టర్ జీప్ ఉంది. ఆ జీపు దగ్గర లొకేషన్ అనమాట. త్రిబుల్ ఆర్ చేసిరట, మరి ఏం సీన్ చేసిరు ఇక్కడ. సో మీకు ఆ లొకేషన్ చూపిస్తా, ఓకేనా? ఏం చేసిరు బ్రో? కాదు, వేరే సినిమా చేసిరు అన్నారు. అవునా? ఇక్కడ లొకేషన్లో చాలా సినిమాలు చేసిరట, కానీ మనకు తెలియదు. మొత్తం ప్లేన్ ఉన్నది. అడవైతే అయిపోయింది నాకు తెలిసి. స్టాండ్లు, లైట్లు, సపరేట్ వెహికల్. చూసిరా లొకేషన్? ఇటైతే చెట్లు లేవు, మొత్తం ప్లేన్ ఉన్నది. కెమెరా దింపచ్చా? ఆటో కెమెరా దింపచ్చా? అక్కడ కూర్చున్నారు చూడు వాళ్ళు, మా వాళ్ళే, మా బ్యాచ్. అక్కడ తెల్లది ఏంటిది? అది వాటరా జంతువులకు? ఇది తెల్లది. సో త్రిబుల్ ఆరా ఏదో అన్నారు చేసిరని ఇక్కడ. ఏంటో మరి చాలా సినిమాలు చేసిరా అన్నారు ఇంకొకరైతే. అక్కడ బండలు ఉన్నాయి, కట్టలు ఉన్నాయి. అది మరి సినిమా కోసం పెట్టిరా, దేనికోసం పెట్టిరో తెలియదు మనకు. వావ్, ఈ చెట్టు చాలా బాగుందిగా, బంగాళ పెట్టుకొని. నైస్. చుట్టూ బండలు చూడాలి, అక్కడ బండలు కట్టలెక్క వేసేసారు బండలు. ఈ జంగల్లో చిరుతపులి ఎక్కడ తిరుగుతుంది మరి అర్థమవుతుంది. ఇది చూస్తే మొత్తం ప్లేనే ఉన్నది. గుట్టబోరు మన సొంటలోకి ఎత్తే మొత్తం ఇలా పత్తి పెడతారు. ఇక్కడ ఎటు పోతుందో తొవ్వ, మరి తొవ్వ వేసి పెట్టారు కానీ తొవ్వ ఎటు పోతుందో అర్థం అయితే లేదు. అక్కడక్కడ గుంతలు, జంతువులకు వాటర్ కోసం. సో ఇది లొకేషన్, ఇటు నుంచే చూసుకోండి. ఇక్కడ మా షూట్ జరుగుతుంది ఇప్పుడు. చలో బాయ్. మొన్న ఎక్కడ ఒకటి కొట్టి సావదంగాడు కదా అని. ఎవడు? చిరుతపులేనా? చిరుతపులే, చిరుతపుల్లి పుల్లి ఇంకా ముడ్డేవలే దింపురే. హలో ఇదంతా తిరుగు. బ్యాక్ అంతా కనబడుతుంది ఇక్కడ. రహమత్ భాయ్. హలో రహమత్ భాయ్. రేమత్ భయ ఇదేంటి జీపులు? ఫారెస్ట్ ఆఫీసర్ జీపులు వచ్చినాయి.
మేమందరం తిరుగుతున్నాం ఇక్కడ వచ్చేసి అందరూ వచ్చేసినాం. ఒక్కసారి మీకు పుష్ప సినిమా ఫుల్ ఎజ్జి వేసినాడు. మా ట్రాక్టర్ చూడండి అక్కడ, మీ ట్రాక్టర్ ఎక్కాలి వెళ్ళిపోవాలి అంతే. బ్రోస్ ఎందుకు కూర్చున్నట్టు మనం ఇక్కడ? మాకు డైలాగులు చెప్పి పేమెంట్ ఇస్తే అందులో మాట్లాడతాం. ఏం డైలాగ్ చెప్పాలి? మాకి నువ్వే స్క్రిప్ట్ పేమెంట్ ఇస్తా, మీరే చెప్పుకోండి డైలాగులు. ఎంత ఇస్తావు చెప్పు. ఫస్ట్ పేమెంట్ ఒక డైలాగ్ లెక్క మాట్లాడుకుందామా, ఫర్ డే లెక్క మాట్లాడుకుందామా? చెప్పు. దీన్ని కూడా వాడుకుంటున్నాడు వాడు బ్రో ఈ డిస్కషన్ కదా. చెప్పు బ్రో. నన్ను చూసిరా నేను తెలియగలన్నట, కామెంట్ పెట్టురి. లేకపోతే తెలియగలలో ఈ మందల గొర్రెల మంది అనుకున్నావు ఇదేమైనా? కాదు, ఇప్పుడు ఎంతమంది ఎవరు అన్నారు కదా చిరుతపూరి మెల్లగా వచ్చి వెనక కూర్చోవాలని ఆనించుకొని. అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి బ్రో? పూలు వచ్చి ఫస్ట్ మా వాడిని వస్తుంది వెనక నుంచి. ఏసుడంటే వెనక్కి పంజానా లేకపోతే ఏంటిది? పంజానా బ్యాటింగ్ బాబా. హేమంత్ బాయ్ లేవచ్చుగా ఒకసారి. లేటాడు ఆల్రెడీ. ఆయన లేపమనిలే, ఆయన లేమ్మన్నా. అటు మలుకున్నాడా? లేపి బ్రో పెట్టాడు. మీరు ఒక్కరే ఉన్నారు అడిది గడ్డము. ప్రసాద్ గారు ఏమైంది? ఆయన ఓవర్లాప్ లో ఉన్నాడా? ఓవర్లాప్ ఆయనకు. ఫ్రెండ్స్ నమస్తే, నిద్ర వస్తుందా ఫ్రెండ్? మేము ఇంత పెద్ద అడవిలోకి వచ్చినాం ఫ్రెండ్స్. ఇక్కడ చిరుత పుల్లు, మాకు నెమళ్ళు, అడవి పందులు కూడా కనిపిస్తాయి. కనిపించలేవు ఫ్రెండ్స్, కనిపిస్తాట. వేరు చేస్తున్నాము. కనిపిస్తాయి అట ఏంది? పొద్దుగల రాంగ్ అనవాలే నీకు? పొద్దున రాంగ కనబడ్డాయి. జీనా నన్ను చూపించు. అరే చేస్తున్నాము ఫ్రెండ్స్. బ్రో జిమ్ బ్రో ఆయన జీన్ అని వదిలేడు తిప్పే. నమస్తే కాకా. నమస్తే. చిరుత పిల్లలు కానీ అడవి పందులు కానీ జింకలు కానీ కనబడితే మళ్ళీ మీకోసం అవి చూపించడానికి వీడియో చేస్తాం ఫ్రెండ్స్. లైక్ చేయండి ఫ్రెండ్స్, ముందు ఆయనకి షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్, సపోర్ట్ చేయండి. ఇంత మంచి వాతావరణం ఫ్రెండ్స్, ఇలాంటి వాతావరణం చాలా మందికి దొరకది. మాకు అదృష్టంగా భావిస్తున్నాం. అందుకనే అక్కడ షూట్ చేస్తుంటే కిషన్ కాకా ఒకటి, కిషన్ కాకా, మిస్టర్ మెంటల్, అందరం ముచ్చట పెట్టుకున్నాం. కల్తీ కాకా 3 ఛానల్ కల్తీ కాకా. నమస్తే. సూపర్ గమ్మత్తున్నానే. ఇది కల్తీ కాకలో లాగ్. ఇది అన్న పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. చూడండి చూడండి చూడండి. చూమికుదామా? ఎంత పెద్ద పర్ఫార్మెన్స్ ఇచ్చెక్కిందా? అలా ఒక్క క్షణం మనం చూసుకున్నట్టయితే అలా ఒక క్షణం మనం కమల్ హాసన్ గారిని మించిపోయిన యాక్టర్ చూసినాం ఇక్కడ. కమల్ హాసన్. రామ్ బ్రో, వాట్ బ్రో యు టాక్ బ్రో? మీ వాడికి చెప్పు, స్టార్ట్ చేస్తాడు. మా ఉంది అందరికి తెలుసు. తెలియని వాళ్ళు మీరే కాబట్టి మీరు పరిచయం చేస్తున్నా. మన బ్రో మీ పేరు రామారావు అని. రామారావు ఏంటి? రామారావు కాదు, ఉప్పల్ బాల్ ఎందుకు వచ్చింది? వాళ్ళ బ్రదరే. అవునా? పిలుగుతున్నాడు పాపం. అందరికి ఒక డైలాగ్ ఇస్తున్నాడు, పేజ్ పేజ్ డైలాగ్. అవును, జిప్సీ పట్టుకెళ్ళారంటే కళ్యాణ్ కాదు, మేము ఉన్నామా అని అడుగు. వాళ్ళకి ఏం తెలియదు. వాటర్ బాటిల్స్ కాదు, వాళ్ళిద్దరే మన బద్మాష్. అవుతుంది మరి. చెప్పినావా? బద్మాష్ సినిమాలో చేసిన అట్లా అన్నారు కదా. అట్లా వాళ్ళు అక్కడ ఉన్నారు. ఏం పర్ఫార్మెన్స్ బ్రో. ఏం బ్రో వేసుకో బ్రో ఒకటి. వద్దులే, ఇటు తిప్పు. మనోడు మంచి షార్ట్, ఒక నిమిషం. మన జిమ్ బ్రో మంచి షార్ట్ ఫిల్మ్ తీస్తారట. దానికి మంచి కెమెరా క్వాలిటీ ఏది బాగుంటుందని అడుగుతుండు. కెమెరా కాదు, మొబైలే. సో కామెంట్లో పెట్టండి, ఓకేనా బ్రో? కామెంట్ పంపిస్తాను మీకు పెట్టిన, ఓకేనా?
ఇన్స్టంట్ నిన్ను ఏదేదో అనుకున్నా పరుగు పోయింది దగ్గరగా జూమా నేను జూమ్లో ఎడిటింగ్ చేసుకుంటా చెప్పు. లేదు అన్నకు చెప్పి. నమస్తే అన్న, కరీంనగర్ కిషన్ కాకా. సో మీరు వీడియో తీసి మా మిత్రుల్ని మా బ్రదర్ని అందరు టోటల్గా అందరిని తీస్తున్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మీ కరీంనగర్లో మీ ఒక డెమో కానీ ఒక సినిమాలో చేయాలని కోరికగా ఉంది మా అందరికీ. కానీ అందరికీ రెమ్యునరేషన్ ఒక 10,000 20,000 ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇస్తాం తప్పకుండా, అందరు కలిసి ఒక 10,000 ఇస్తాం. అందరికి కలిసి కాదు, ఒక్కొక్కరికి. అది క్లారిటీ ఉండాలి బ్రో. అందరు కలిసి 20,000 ఇవ్వని చెప్పిండు, ఇస్తా అని చెప్పిన. ఏమన్నా ఒక్కొక్క పర్సన్ కి రెమ్యునరేషన్ అంత 10,000 ఇవ్వాలా? సరే అదిగో వచ్చేటాడే డైరెక్టర్. ఓకే రైట్, మళ్ళీ కలుస్తా, బాయ్. యాక్షన్ ఫుల్ కదా, యాక్షన్ మాస్టర్ కట్ ఉండండి. హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతం బొంగళూరు టోల్ ప్లాజా దగ్గర ఉన్నాం. బొంగళూరు షూటు అయిపోయింది. మాకు ఈ షెడ్యూల్లో 3 రోజులు అయితే కంప్లీట్ అయిపోయింది. 4 రోజులు అని చెప్పి కానీ 3 రోజులు కంప్లీట్ అయిపోయింది. మా సినిమాలో విలన్ వాడిన జీప్ ఉంటుంది, తెల్ల జీపు. ఆ జీప్ అన్న అక్కడికి ఇబ్రహీంపట్నం పోతున్నంటే మా ఊళ్ళో ఏం చేసిర్రు, ఆయన అవునా నూకిర్రు. మేమైతే బొంగళూరు టోల్ ప్లాజా దగ్గరకు వచ్చి ఇరుకపోయినాం పెదమనిషి చేయబట్టి. పెదమనిషి పోదాం అని అయ్యాలా, సరే పాని వచ్చినాం, అంతే ఇక్కడ ఇరుకపోయినాం. బొంగళూరు టోల్ ప్లాజా, బొంగళూరు. యూబర్ బుక్ చేస్తే 491 ఫాస్ట్ రన్ చేసిన. వాడు ఏమన్నాడంటే ఫోన్ చేసి ఉల్టా అంత తక్కువ అయితే రానన్నాడు. తక్కువ చూస్తుంది, అంత తక్కువ అయితే రానంటే ఎందుకు తక్కువ చూస్తుందంటే బ్రో అంత తక్కువ అయితే ఎవరు రారు అన్నాడు. అది బుక్ చేసుకుని అంత చూపించింది. మరి మనం ఏమైనా ఎక్కువ పెట్టేస్తేనేమో మంచిగా ఉండాలా, ఎట్లా పడైద్ది. మునకొడుకు రానన్నాడు. మా మల్లుడు బుక్ చేసిన వాడే వస్తాడు, చూద్దాం. ఇక చూడు టోల్ ప్లాజా అక్కడ ఎట్లునో ముచ్చట సర్కిల్ ఇది టోల్ ప్లాజా. అయితే ఫ్రెండ్స్ విషయం ఏంటంటే ఈరోజు షూట్ అయిపోయింది. అన్నేమన్నాడు ఇక్కడే పడుకొని తెల్లారిపోదామని అన్నాడు. కానీ రేపు పొద్దున కొంచెం ఇంపార్టెంట్ పని ఉండే అన్న రాదు తీసుకొని వచ్చిన జీపీలో అయితే ఎక్కిన వచ్చినావు. ఆయన ఇక్కడ ఇసిపెట్టి పెయింట్ ఇక్కడ ఇరుకపోయావు. వాడు ఎవరు వస్తలేడు. మరి గడ్డ వనుడు అవుతుందో రోజు వనుడు అవుతుందో. చెద్దర్లు అయితే 2 ఉన్నాయి. చెద్దరు అయితే ఎమ్మడి ఉన్నాయి బ్యాగులో, ముల్లెలా ఉన్నాయి. ముల్ల చెద్దరు తీసుకుంటాం. అలా గడ్డి ఉంది మంచిగా, అలా వంటాం. ఎప్పుడు మమ్మల్ని అంటాడు ఇప్పుడే తెల్లారి దాకా వంటాం. తెల్లారి లేచి దాకా చూస్తాం. లేచినాక మళ్ళీ ఏమైనా ఫోన్ పడతాం. మళ్ళీ యూబర్ లేకపోతే బస్సు ఏదో ఎక్కి ఇక్కలు అయితే చక్కగా నడక పడతాం. కాలి నడకన చూద్దాం. ఒక 7 నిమిషాలు చూస్తుందిగా యూబర్. వాడు రాని ఎడలా మరి ఏం ప్లాన్ చేద్దాం అనేది
చేద్దాం. ఓకేనా? గుడ్ నైట్. నైట్ బాయ్.